నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేవుడున్నాడు, దేవుడే దిక్కు, అందరికీ దేవుడే ఉన్నాడు. సర్వాంతర్యామి దేవుడు. విశ్వంలో ఉన్న 4 మూలాల్లోనూ ఉన్న సమస్త జీవకోటి ఏదో మూలన, ఏదో చోట, ఏదో ప్రాంతంలో సంతోషంతోనో స్ట్రగుల్స్తోనో జీవితాన్ని వెళ్ళబోస్తూనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టిలో ఉన్న జీవకోటి అన్నింటిలోనూ మానవ జన్మకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. వివేచన, ఉనికి, ఆలోచన, జీవన విధానంలో తీసుకోవలసిన నిర్ణయాలు తదితర అంశాలు మనిషి మనుగడకు అత్యంత ప్రాథమిక అంశాలుగా పరిగణించబడతాయి. సృష్టిలో అంతటి విలువైన మనిషి జన్మకు కారణమే కనిపించకపోతే పుట్టింది ఎక్కడో, తమను కన్నవాళ్ళెవరూ తెలియని అభాగ్యులను ఏమని పిలవాలి? వాళ్ల జన్మకు కారణం, అర్థం, పరమార్థాన్ని కూడా లేకుండా చేసిన కారకులను ఏమని పిలవాలి? వాళ్ల జన్మకు కారణమైన అమ్మా నాన్నలను ప్రశ్నించే నాదుడే కరువైన వేళ ఈ రకమైన పుట్టుకను భరిస్తున్న వాళ్లకు ప్రాణం పోసిన భగవంతుణ్ణి నిందించాలా? ఈ విషయంపై ఇది ప్రశ్నల పరంపర కాదు. మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లోనూ వెల్లువెత్తుతున్న అనాథ అభాగ్యులపై ఓ ప్రత్యేక కథనం. మనం ఇప్పుడు చూస్తున్నది ప్రపంచంలోని మానవ వ్యవస్థ. పగలు రాత్రి టోటల్ గా 24 గంటల్లో 16 లేదా 18 గంటల పాటు కంటిన్యూస్ గా కొనసాగే బిజీ లైఫ్ లో అక్కడక్కడ కంటికి కనిపించినా పట్టించుకోలేని సంఘటనలు ఇంత బిజీ లైఫ్ లోనూ కనీసం స్మరణకు రాకపోవడం శోచనీయం కదా. ముఖ్యంగా భారత్ లోని పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ అరకొర కనిపించే స్వచ్ఛంద సేవా సంస్థలు తప్ప ఇటు ప్రభుత్వాలు గాని అటు ఓ స్థాయిలో ఉన్న ప్రజలు గాని పట్టించుకున్నట్లు కనిపించని వైనం సొసైటీలో ఓ మాయని మచ్చగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. అమ్మఒడి, నాన్న పాలన కొరవడి, పొత్తిళ్లలోనే ఇటు చెత్త కుండీలు, అటు వీధి పాలవుతున్న అభం శుభం తెలియని పసికందులు ముఖ్యంగా భారత్ రేపటి పౌరులేనా అనే అనుమానాలు మానవత్వం ఉన్న మనిషిలో వ్యక్తమవుతూ ఉన్నాయి. పాలు తాగాల్సిన పసికందులు దిక్కులేని అనాథ శవాలుగా మారిన ఘోర ఘటనలు మన కళ్ల ముందు స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇలా దిక్కులేని స్థితిలో అడ్రస్సే లేని బాల బాలికలు చేసుకున్న పాపం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం గత జన్మలో వాళ్లు చేసుకున్న పాపాలే ఈ జన్మకు శాపాలుగా మారాయంటున్న వేదాంతుల మాటల్లో నిజం ఎంతుందనేది తెలియాల్సి ఉంది. పుట్టుకతోనే స్ట్రీట్ చిల్డ్రన్ గా ముద్రపడిన ఈ తరహా బాల బాలికలకు చదువు లేక, తిండి లేక, స్నానం లేక, కనీసం ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఇంకా కళ్ళు కూడా తెరవని పసికందుల నుంచి మొదలు పెడితే తెలిసి తెలియని వయసు వరకు ఉన్న పిల్లల వరకు కాటిలో కలిసిపోతున్నారనే పచ్చి నిజాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేని పచ్చి నిజం. పుట్టలోని చెదలు పుట్టవా? రిపీట్. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని గుర్తు చేస్తున్న సుమతి శతకంలోని శ్లోకం ఈ కోపకు చెందిన పసివారికి చక్కగా సరిపోతుందంటే అతిశయోక్తి కాదు. పాలు తాగాల్సిన వయసు, అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన వయసు, తండ్రి పాలనలో చక్కగా ఎదగాల్సిన వయసును తాడు తెగిన గాలిపటంలా ఎక్కడో ఇంకెక్కడో చిక్కుపడిపోతున్న వైనం విశ్లేషిస్తే గుండెలు తరుక్కుపోతాయి. పిలిచి ఆకలి తీర్చని పొరుగువాడు తినే బిర్యానీ పొట్లాలను చూసి గుటకలు మింగే అభాగ్య జీవులు ఈ పసి మనసులు. ఏ క్షణంలోనైనా వాళ్లు తినగా పడేసిన ఎంగిలి మెతుకులు తిని కడుపు నింపుకోవాలనే ఆశపడే ఈ అనాథ పసివాళ్లకు ఏది తినాలో, ఏది తినకూడదో నేర్పించే గురువులు కూడా దొరకని వైనం. ఫుట్పాత్లు, రైల్వే ప్లాట్ఫామ్లు, గుడిమెట్లే దిక్కుగా మారుతున్నాయంటే అంతగా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఆలనా పాలనా లేని ఈ అనాథ బాలలు పవలించేదెక్కడో, తినేదెలాగో, ఎక్కడో, ఎప్పుడు, ఎందుకు, ఎలాగో తెలియని స్థితిలో ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచం నలుమూలలా ఇలాంటి అనాథలు దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇటీవల నిర్వహించిన కొన్ని ప్రైవేట్ సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం 3 ఖండాల్లో 7.6% మంది పిల్లలు అనాథలుగా జీవనం గడుపుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఏ ఆదరణ లేకుండా వీధుల్లో, రోడ్ల పక్కన,
ఫుట్పాత్లపైన, హోటళ్ల ముందు, రైల్వే స్టేషన్లు, ట్రాక్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలోనూ కనిపిస్తున్న ఇలాంటి వీధి బాలలు ఈ 5 సంవత్సరాల పస్తాన నుంచి 17 సంవత్సరాల వరకు ఏ సంరక్షణ లేకుండా, ఏ ఆదరణ లేకుండా గాలిలో దీపంలాగే పెరుగుతారు. అదృష్టం బాగుండి వీళ్లలో ఎవరికైనా గడ్డిపరక లాంటి ఏదైనా సహాయం అడ్డుపడితే ఓ తీరానికి చేరిపోతారు. అనాథ పిల్లలతో పాటు అత్యంత కడు పేదరికంలో ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా బాల శ్రామికులుగా ఆయా కంపెనీలు, హోటళ్లు, చిన్నా చితక వ్యాపార సంస్థల్లో క్లీనర్లుగాను పనిచేసి కుటుంబాలకు ఆధారంగా ఉంటున్నట్లు ఇటీవల నిర్వహించిన కొన్ని ప్రత్యేక సర్వే సంస్థలు వెల్లడించాయి. మరో మాటగా చెప్పాలంటే 1991 జనాభా లెక్కల అంచనాల ప్రకారం భారత్లో 11.28 మిలియన్ల మంది బాల కార్మికులుగా ఉన్నట్లు అంచనాలు వేస్తూ ఉన్నారు. వీళ్లలో 85% మంది గ్రామీణ ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబాలకు చెందిన పిల్లలుగా తెలుస్తోంది. ఇక ఏ ఆదరణకు నోచుకోక అల్లడిల్లిపోతున్న బాలికల భవితవ్యం మాత్రం గాఢ. అంధకారంగా తయారైందంటే మీరు నమ్ముతారా? ప్రకృతి పరంగా వారికిచ్చిన వరాలు, ఋతువులు, అందాలు, ఆస్వాదనాలు, అక్షింతలు వీటన్నిటికీ దూరంగా సుదూరంగా వీళ్ల జీవితాలు ముళ్ల పొదల్లో పడ్డ విత్తనాలుగా అణిచివేయబడతాయి. కాకపోతే ఈ స్థాయి 15 నుంచి 18 సంవత్సరాలు దాటిన టీనేజ్ అమ్మాయిల్లో 2 నుంచి 5% మంది పిల్లలు మాత్రమే ఏదో ఒడ్డుకు చేరిపోయి ప్రశాంత జీవనం గడుపుతారనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం భారత్లోని దాదాపుగా 3 లక్షల మందికి పైగానే అనాథ బాలికలు వేశ్యలుగాను, దేవదాసిలుగాను మారిపోయినట్లు తెలుస్తోంది. వీళ్లలో 40 నుంచి 50% మంది అమ్మాయిలు ఈ భయంకర ఊబిలో చిక్కుకుని తమ ఆకలిని తీర్చుకుంటున్నారనేది పలు సర్వేలు వెలువరించిన అంచనాలు. మరో మాటగా చెప్పాలంటే సామాజికంగా వెనుకబడిన కమ్యూనిటీలలో యువతను దేవతలుగా ఇచ్చి వారిని మత సంబంధమైన వేశ్యలుగా మార్చుతున్నట్లు తెలుస్తోంది. ఈ పద్ధతి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, అస్సాంలో ఇంకా తెర వెనుక చీకటి మాటను కొనసాగుతున్నట్లు సమాచారం. కాకపోతే ప్రొహిబిషన్ ఆఫ్ డెడికేషన్ యాక్ట్ 1982 ద్వారా దేవదాసి పద్ధతిని రద్దు చేశారు. అయినా ఈ పద్ధతిని పూర్తిగా రద్దు చేయడానికి ప్రభుత్వం తగు చట్టాలను తీసుకురావడంలో పూర్తిగా విఫలమైనట్టుగానే భావించాలంటున్నారు పలువురు విశ్లేషకులు. వీధులే వారి కుటుంబం కన్నా ఎక్కువని భావించే వీధి పిల్లలకి వీధే వారికి ఇల్లులా ఉంటుందంటున్నారు ఈ స్ట్రీట్ చిల్డ్రన్. ఆ పరిస్థితులలో బాధ్యత గల పెద్దవారి నుంచి రక్షణ, పర్యవేక్షణ లేదా మార్గదర్శకత్వం ఉండదు. ఇండియాలో సుమారు 18 మిలియన్ల మంది పిల్లలు వీధులలో పనిచేయడం లేదా జీవిస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ అంచనా వేసింది. ఈ పిల్లలలో చాలా మంది నేరాలు, వేశ్య వృత్తి, ముఠా గొడవలు, మత్తుమందులు అమ్మకాలు లాంటి తదితర క్రైమ్ యాక్టివిటీస్ కు అలవాటు పడినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల ప్రకారం యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ యూనిసెఫ్ కార్యాచరణల ప్రకారం ఈ తరహా బాల బాలికలను అనాథలుగా విడిచిపెట్టకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడానికి పలు ప్రణాళికలను తయారు చేసింది. దాని ప్రకారం పిల్లల పోషణ, చదువులు, ప్రయోజనాలు తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు పలు కార్యాలయాలలోనూ ఏర్పాటు చేసి కార్యాచరణలను అమలు చేసే విధంగా నిధులను కూడా సమకూర్చింది. అనాథ పిల్లల కారణంగా సమాజం వక్ర మార్గంలోకి మారకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటోంది. కాగా ఈ తరహా అనాథ పిల్లల చిన్న పెద్ద తేడా లేకుండా నేరస్తులుగా మారిపోతున్నారనడంలో సందేహం లేదు.
సమాజం పట్ల సరైన అవగాహన లేకపోవడం, విద్యాబుద్ధులు నేర్పించడంలో తల్లిదండ్రులు, గురువులు విఫలం చెందడం, మానసిక పరిపక్వత లేకపోవడం, సమాచార ప్రసార సాధనాల జోరు, పాశ్చాత్య పోకడలు, పూట గడవడానికి సహకరించని ఆర్థిక దుస్థితి వెరసి బాలలు నేరస్తులుగా మారడానికి దోహదం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. ఒకసారి క్రైమ్ కు అలవాటు పడిన వారు సరైన మందలింపు లేకపోవడంతో పదే పదే నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. చినికి గాలివాన అయినట్లు చిన్న చిన్న నేరాలు చేస్తూ పెద్ద నేరాలు సైతం చేయడానికి వెనకాడటం లేదు. బంగారు భవిష్యత్తుతో భావి భారతాన్ని నిర్మించాల్సిన బాలలు నేరస్తులుగా మారడం చూస్తుంటే రాబోయే తరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందనడంలో సందేహం లేదు. ఇటీవల ఢిల్లీకి చెందిన నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచారంలో 17 ఏళ్ల కుర్రాడు దోషిగా జునైనల్ బోజ్ ధృవీకరించడం లాంటి ఘటనలు తలుచుకుంటే భావి భారతానికి అనాథలు శాపాలుగా మారుతున్నారా అనే అనుమానాలతో పాటు పలు ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అల్లరి చేస్తున్న ఓ 14 ఏళ్ల ఇర్ఫాన్ అనే విద్యార్థిని మందలించినందుకు కక్ష కట్టి ఓ టీచర్ గొంతు కోసి చంపేసిన ఘటన చెన్నైలోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో జరిగింది. ఈ ఘోర ఘటన యావత్ దేశంలోనే తీవ్ర సంచలనం రేపింది. ఇలాంటి నేరాలు, ఘోరాలు కళ్ల ముందు కదులుతూ ఉంటే రేపటి తరంలో నిర్మాణం కాబోయే సమాజంలో నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందనేది పూర్తి సందేహాలుగానే కనిపిస్తూ ఉన్నాయి. తాజా పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే నేరాలు జరిగే స్థాయిలో అధిక ఘటనలు అడ్రస్ అంటూ కనిపించని వ్యక్తుల సారథ్యంలోనే చోటు చేసుకుంటూ ఉన్నాయనేది కోర్టులిచ్చిన తీర్పులను బట్టి తెలుస్తోంది. అత్యాచారం, హత్య, నిర్బంధించడం, బెదిరించడం వంటి నేరాలను ఈ వయసు పిల్లలే ఎక్కువగా చేస్తున్నట్లు కొన్ని ప్రత్యేక సర్వే సంస్థలు తాజాగా నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. అంతటితో ఆగకుండా వీళ్లు కరడుగట్టిన నేరస్తులుగా మారుతున్న వైనం పోలీస్ రికార్డ్స్లో నమోదవుతోంది. దొంగతనాలు, దోపిడీలకు కారణం కూడా అనాథ పిల్లలే పెరిగిన తర్వాత సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి సమాజంలో అతివేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది వరకు సగటున 20 ఏళ్లు పైబడిన వాడు చేసే నేరాలు ఇప్పుడు 13 ఏళ్ల లోపు వారు సైతం అవలేలగా చేస్తున్న సంఘటనలు నేర చరిత్రకు పతాక స్థాయిగా చెప్పొచ్చు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ అంచనాల ప్రకారం 2001 నుంచి 2012 వరకు మధ్యకాలంలో జరిగిన నేరాల్లో అత్యధిక శాతం ఎదిగిన అనాథల నుంచే జరిగినట్లు క్రైమ్ రికార్డ్స్లో నమోదైనట్లు తెలుస్తోంది. ఇక దేశంలోని మురికివాడల్లో నివసించే కుటుంబాల్లోని బాలలు ఆయా కారణాలతో తమ కుటుంబాలకు దూరమైనప్పుడు ఇలాంటి ఘోర ఘటనలకు పూనుకుంటారనేది వాస్తవం. ముఖ్యంగా తప్పిపోయిన పిల్లలు, ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు, అనాథలుగా చెప్పబడుతున్న పిల్లలు బంగ్ అనే చెడు వ్యసనానికి అలవాటు పడి ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా హత్యలు చేస్తున్నారనేది తాజా సర్వేల్లో వెల్లడైంది. కొంతమంది అనాథ పిల్లలు రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లు, ప్రధాన కూడళ్లు ప్రాంతాలకు చేరి చెడు సాహసాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక గంజాయి, డ్రగ్స్ కంటే మరింత భయంకరమైన చెడు వ్యసనం వైట్నర్ సొల్యూషన్లను ఓ క్లాత్ కు పూసి వాటి వాసన పీల్చడం వల్ల డ్రగ్స్ కంటే 1000 రెట్లు అధిక మత్తు వస్తోందని ఇటీవల కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ విషయంలో వీధి బాలలు వీటి వాసన పీల్చిన పిల్లల నరాల్లోని బ్లడ్ పూర్తిగా బాయిల్ అయిపోయి ఆవిరిగా మారిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాంతో అతి త్వరలో ఈ వాసనకు అలవాటు పడి మత్తులో మునిగిపోయే పిల్లలు పూర్తిగా ఎండిపోయి
స్కెల్టన్ లా తయారవుతారని పరిశోధనల్లో వెల్లడైంది. దాంతో ఈ తరహాకు అలవాటు పడిన పిల్లలు ఘోరాతి ఘోరమైన నేరాలకు పాల్పడుతుంటారనేది వైద్య నిపుణుల అంచనా. దేశంలోని మురికి వాడల్లో నివసించే కుటుంబాలలోని బాలలు కుటుంబానికి దూరమై ఆకలి చల్లార్చుకునేందుకు భిక్షాటనతో మొదలుపెట్టి చెత్త సేకరణ నుంచి క్రమేణా చిరు దొంగతనాలకు చివరకు పెద్ద నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. బస్తీ గల్లీల్లో తిరిగే పిల్లలకు సరైన చదువు శిక్షణ లేకపోవడం, చెడు స్నేహాల ప్రభావంతో నేరాలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ స్థితిలోనే హత్యలు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారు పూర్తి స్థాయి నేరగాళ్లుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందని మానసిక నిపుణులు చెబుతూ ఉన్నారు. మరోవైపు ప్రస్తుత సమాజంలో పిల్లలు నేరాలకు పాల్పడటానికి మరో ప్రధాన కారణం సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం. నేర చరిత్రకు సరికొత్త రహదారిగా కనిపిస్తోంది. సినిమాలు, ఇంటర్నెట్ ప్రభావంతో పిల్లలు నేరాలు ఎలా చేయాలో తెలుసుకుంటున్నారు. కానీ చివరకు దాని పర్యవ్యసనాలను మాత్రం విస్మరించుకున్నారనేది మనలో చాలా మంది తల్లిదండ్రులు అనలైజ్ చేసుకోలేని మిస్టరీ అనేది నగ్న సత్యం. శరవేగంతో మారుతున్న టెక్నాలజీలో కంప్యూటర్లు, ఫోన్లు, టీవీ, ఇంటర్నెట్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి అత్యాధునిక టెక్నాలజీ పిల్లల మనసులపై తీవ్ర విష ప్రభావాన్ని చూపుతున్నాయనేది పలువురు సీనియర్ సిటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే వీటి పట్ల తల్లిదండ్రులకు కనీస అవగాహన లేకపోవడంతో పిల్లల ఆలోచన తీరులో సైలెంట్గా వస్తున్న మార్పులు చివరికి అనాథ పిల్లలకి సోకుతుందనడంలో సందేహం లేదు. బాల నేరస్తుల మానసిక తత్వాన్ని బట్టి వారికి పరిపక్వత, ఆలోచన విధానము తెలియని వారుగా ఉంటారని యుఎన్ఓ పేర్కొనడం, ఇప్పుడు ప్రపంచంలో రేపటి జనరేషన్ పై ప్రపంచ దేశాలు దృష్టి సారించడం టాపిక్ ఓ రేంజ్ లో సీరియస్ గా నడుస్తోందనే చెప్పాలి. అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలతో పాటు భారత్లోనూ బాలల మానసిక స్థితిపై ప్రత్యేక చట్టాలు చేశారు. ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న 18 ఏళ్ల లోపు బాల బాలికలే హత్య నేరాలకు పాల్పడుతున్నట్లు క్రైమ్ రికార్డ్స్ చెబుతూ ఉన్నాయి. ఇలాంటి వాళ్లకు పునరావాసం కల్పించడంతో పాటు కౌన్సిలింగ్ చేయడం, మందలించడంతో పాటు గరిష్టంగా 3 ఏళ్లకు మించి శిక్ష విధించే అవకాశం లేకపోవడం గమనార్హం. ఇక జునైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం బాలురకు 16 సంవత్సరాలు, బాలికలు 18 సంవత్సరాల లోపు ఉన్నవారిని నేరస్తులుగా పరిగణించబడతారు. దేశంలో ప్రస్తుతం బాల నేరస్తుల కోసం 815 శిక్షా పునరావాస కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్న బాల నేరస్తుల 35,000 మంది వరకు ఉంటారు. కానీ దేశంలోని బాల నేరస్తుల సంఖ్య సుమారు 17 లక్షలకు పైగానే ఉంటుందని పలు అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ఈ సంఖ్యకు తగినట్లు అంతర్జాతీయ స్థాయి మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా బాల నేర కేంద్రాలు పనిచేయడం లేదనే విమర్శలు సభ్య సమాజంలో వెల్లువెత్తుతూ ఉన్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న పునరావాస కేంద్రాలు శిక్షలకు పనికిరాని విధంగా ఉన్నట్లు విశ్లేషకుల అంచనా. దాంతో పాటు ప్రస్తుత వ్యవస్థ బాల నేరస్తుల్ని సంస్కరించే విధంగా చట్టాలు అమలు జరపడం లేదా అనే అనుమానాలు కూడా పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. బాల నేరస్తులకు కల్పిస్తున్న పునరావాసమే కాదు, వారికి వేస్తున్న శిక్షలు కూడా వారిలో ఎటువంటి మార్పు తేవడం లేదనేది సుస్పష్టం. ఇలాంటి వారు భవిష్యత్తులో నేరస్తులుగా కొనసాగకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల పట్ల అంతగా సంతృప్తిని కలిగించే స్థాయిలో లేవనేది పలువురి అభిప్రాయం. బాల నేరస్తుల చట్టంలో మార్పులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాల నేరస్తుల వయో పరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు కుదించాలంటూ వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.
జువైనల్ చట్టంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు ఆ చట్టంలో ఉన్న నిబంధనలను సమర్థించింది. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న నేరస్తులను జువైనల్ హోంలోని ఉంచాలని, వారి విచారణను జువైనల్ బోర్డు చూసుకుంటుందని స్పష్టం చేసింది. బాలల నేరాలను దృష్టిలో పెట్టుకుని జువైనల్ జస్టిస్ చట్టంలో కీలకమైన సవరణ తీసుకురావాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన మార్గదర్శక సూత్రాలను ఒకప్పుడు యథాతథంగా అమలు చేసిన దేశాలన్నీ ఇప్పుడు తమ బాల నేరస్తుల చట్టాలను 50% పైగా సవరించాయి. అందుకు కారణం అత్యాచారాలు జరిపే వారిలో బాలల సంఖ్య దాదాపు ప్రతి ఏటా ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుండటమే. ఈ దేశాలు బాల నేరస్తులకు పునరావాసాన్ని మాత్రం యథాతథంగా కొనసాగిస్తూ శిక్షలను మాత్రం మరింత కఠినం చేశాయి. మరోవైపు తప్పిపోయిన పిల్లల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు తీసుకునే చర్యలు కూడా తూతూ మంత్రంగా ఉంటున్నట్లు పబ్లిక్ టాక్. అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో ఈ శతాబ్దం ప్రారంభం నుంచి బాలల నేరాల సంఖ్య అనేక వందల రెట్లు పెరిగిపోతోంది. ఈ ధోరణిని చూసిన అనేక దేశాలు కొన్ని నేరాలను బాల న్యాయస్థానాల పరిధిలోనే ఉంచి అత్యాచారం, హత్య, చిత్రహింసలు వంటి నేరాలను మాత్రం పెద్దల న్యాయస్థానాల పరిధిలోకి తీసుకువెళ్లి బాల నేరస్తుల విషయంలో కఠినాతి కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో 13 లేక 15 ఏళ్ల లోపు బాలలు హేయమైన నేరానికి పాల్పడినప్పుడు ఆ శిక్షను విచారించే పరిధిని తాత్కాలికంగా బాల నేరస్తుల న్యాయస్థానాల నుంచి తప్పించడం జరుగుతోంది. అంటే బాలల అత్యాచారానికి, హత్యకు, కిడ్నాప్ వంటి నేరాలకు పాల్పడినప్పుడు దాన్ని పెద్దల న్యాయస్థానాల్లోనే విచారించాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్లో అయితే 18 ఏళ్ల లోపు బాల నేరస్తులని విచారించడానికి యువజన న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలను ఇక్కడే విచారిస్తారు. ఇక్కడ కూడా నేరాలను బట్టి ఏ కోర్టులో విచారించాలన్నది నిర్ధారణ అవుతోంది. 18 ఏళ్ల లోపు యువకుడు పెద్దవాళ్లతో కలిసి నేరానికి పాల్పడినప్పుడు అతని మీద ఖచ్చితంగా పెద్దల కోర్టులోనే విచారణ జరుగుతుంది. పెద్దవాళ్లకు శిక్ష పడిన స్థాయిలోనే ఈ టీనేజ్ యువకుడికి కూడా శిక్ష పడుతుంది. చైనాలో కూడా 13 ఏళ్ల లోపు పిల్లలు కొన్ని రకాల నేరాలే చేయగలరు. 14 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలు కొన్ని నేరాలు చేయడానికి అవకాశం ఉంది. దాని ప్రకారమే చైనా బాల నేరస్తుల కేసుల్ని పరిశీలించి వర్గీకరించడం జరుగుతోంది. అయితే 16 నుంచి 18 ఏళ్ల లోపు యువకులు అత్యాచారానికి పాల్పడినా, కిడ్నాప్ చేసినా, యువతలను అమానుషంగా వేధించినా కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి నేరాలను జునైనల్ జస్టిస్ బోర్డు పరిధి నుంచి తప్పించి పెద్దల కోర్టులోనే విచారించాలని, శిక్షను కూడా మరింత కఠినతరం చేయాలని వారు కోరుతూ ఉన్నారు. మహిళలు, యువతలపై అత్యాచారాలకు, హత్యలకు పాల్పడడం వంటివి జరిగినప్పుడు మాత్రం బాల నేరస్తుల్ని పెద్దలుగానే పరిగణించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా చట్టాలను సవరించి భవిష్యత్తులో ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మైనర్ పిల్లలను రవాణా చేయడం తీవ్ర నేరంగా పరిగణిస్తున్న చట్టాలు వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నట్లు అంచనాలు వేస్తూ ఉన్నారు. మహిళలు, పిల్లలు పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న నేరగాళ్లకు కఠిన శిక్షలు విధించడమే కాదు, వాళ్లలో మార్పులు తీసుకొచ్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలనేది సభ్య సమాజం నుంచి వెలువడుతున్న పలువురి సూచనలకు ప్రభుత్వం స్పందించే విధానాలపై స్పష్టత వస్తుందనేది రేపటి పౌరుల నిరీక్షణగా మనం భావించాలి. భావి భారత పౌరులుగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకోవలసిన బాలలు పేమెంట్లు, ప్లాట్ఫారాలు, బస్తీలు, గల్లీలలో నిర్భాగ్య నికృష్ట జీవనం గడుపుతూ నిరాధారణకు గురైన వీధి బాలలుగానో, నేరపూరిత బాలలుగానో మారడం ప్రభుత్వాలకు, సమాజానికి తీరని తలవంపులు తెచ్చే పరిణామం. దేశ భవిష్యత్తుకు ఇదో ప్రమాదకర పరిణామం. చట్టాలు, శిక్ష అనేవి నేరం జరిగాక రంగంలోకి వస్తాయి.
అదేదో అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు అనే చందాన నేరాలు ఘోరాలు జరిగిపోకముందే, అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోకముందే వాళ్లను రక్షించే విధంగా చర్యలు తీసుకుంటే నేరాలను నేరస్తులను ముందుగానే అరికట్టగలిగితే, అందుకోసం మరింత లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటే ప్రజల రక్షణకు రక్షణ వ్యవస్థ మరింత భరోసా కల్పించిన వారే అవుతారనేది సుస్పష్టం. దానితో పాటు ఎదుక్కు కానరాక నలుదిక్కుల్లో దిక్కులేని వాళ్లలా తిరుగాడుతున్న అనాథ పిల్లల కోసం ప్రత్యేక చట్టాలను ఖచ్చితంగా అమలుపరిచి వాళ్లను సమాజానికి సంక్షేమాలుగా అందచేయగలిగితే ప్రజాస్వామ్యం సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. మరి మా అభిప్రాయంతో సలహాలను సూచనలను షేర్ చేసుకుంటారా? ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.